డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించాక భారతీయులు లక్షల్లో వెనక్కి రావాల్సి ఉంటుందని చాలా మంది భయపడ్డారు. అయితే ఆ పరిస్థితి ఏమీ లేదని ఆయన చెబుతున్నారు. అక్రమ వలసలకు తాను వ్యతిరేకమని, రాజమార్గంలో అమెరికాకు రావాలంటున్నారు. H1B వీసాల జారీకి తానెప్పుడు అనుకూలమేనన్నారు. అయితే ట్రంప్ నిజంగా వలసలను ప్రోత్సహిస్తారా? అక్రమ వలసదారులందర్నీ తరిమేస్తా, వివిధ దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలో హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారంటూ క్యాంపెయిన్లో మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య అవసరాలను తెలుసుకొని ఇప్పుడు కాస్త మెత్తబడ్డారు. అక్రమంగా వస్తే అడ్డుపుల్లేస్తానంటూ చెలరేగిపోయిన ఆయన సక్రమంగా అమెరికాలో అడుగు పెట్టాలంటున్నారు. Nearly 180,000 illegal immigrants with criminal records ordered deported from our country are tonight roaming free to threaten peaceful citizens. The number of new illegal immigrant families who have crossed the border so far this year already exceeds the entire total from 2015. They are being released by the tens of thousands into our communities with no regard for the impact on public safety or resources. H1B వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చట్టబద్దమైన వలసలకు మద్దతిచ్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తాను సక్రమ వలసలను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు. నైపుణ్యం కలిగిన ఉన్నత విద్యావంతులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతిస్తున్నానన్నారు. H1B వీసాలకు తానెప్పుడూ అనుకూలమేనని చెప్పారు. అయితే H1B వీసాలను లాటరీ పద్ధతిలో కాకుండా నైపుణ్యాన్ని బట్టి ఇవ్వాలనేది ట్రంప్ వాదన. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథులు మస్క్, వివేక్ రామస్వామి సైతం వీసాలివ్వడాన్ని స్వాగతించారు. యుఎస్ తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నందున ఇతర దేశాల నుంచి హై స్కిల్డ్ వారిని అనుమతించేందుకు H1B వీసాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ ప్రోగ్రాంకు మద్దతివ్వాలని కోరారు. మస్క్ కూడా H1B వీసా పైన అమెరికాకు వలస వచ్చిన వారే. Under my plan, American workers will no longer be worried about losing your jobs to foreign nations. Instead, foreign nations will be worried about losing their jobs to America. I want German car companies to become American car companies. I want them to build their plants here. I want to beat China in electronics production, and we'll be able to do that easily. We have the greatest genius, the greatest minds here, and then we end up building them in different places. A lot of that's really stupid tax policy. I want GE, IBM, and every other manufacturer that left us to be filled with regret and come sprinting back to our shores, and they will. So as your president, here is the deal that I will be offering to every major company and manufacturer on earth. I will give you the lowest taxes, the lowest energy costs, the lowest regulatory burden, and free access to the best and biggest market on the planet, but only if you make your product here in America. It all goes away if you don't make your product here. రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ మాత్రం వలసలను వ్యతిరేకించారు. తాను సౌత్ కరోలినా గవర్నర్ గా ఉన్నప్పుడు నిరుద్యోగ శాతం 11 నుంచి 4% పడిపోయిందన్నారు. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ప్రత్యేక నిపుణులైన విదేశీయులను మరింత తేలిగ్గా నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ బైడెన్ కార్యవర్గం ఇటీవలే పలు నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో పాటు సులువుగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. దీన్ని ట్రంప్ కొనసాగించే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాల్లో పుట్టి అమెరికాలో జీవిస్తున్న వారి సంఖ్య 2023 నాటికి 4,70,00,000, అంటే మొత్తం జనాభాలో 14.3%. అమెరికాలో నివసిస్తున్న మెక్సికన్ల సంఖ్య 1,06,00,000.
ఆ తర్వాతి స్థానాల్లో 28 లక్షల మందితో భారత్, 25 లక్షల మందితో చైనా ఉన్నాయి. H1B వీసాల్లో 70% పైగా ఒక్క భారత్ సాధిస్తోంది. అమెరికాలో ఏటా 65,000 H1B వీసాలకు అదనంగా మరో 20,000 అడ్వాన్స్ డిగ్రీ వీసాలకు అనుమతిస్తుంది. లక్షలాది మంది అక్రమ వలసదారులను క్యాంపుల్లో పెట్టి వారి స్వదేశాలకు పంపించేస్తామని, మాస్ డిపోటేషన్ తప్పదంటూ ట్రంప్ చెప్తున్నా అది అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ఈ పని చేస్తే లక్షలాది మంది కోర్టులను ఆశ్రయిస్తారు, కేసులు పెడతారు, డిపోటేషన్ సెంటర్లకు వెళ్లకుండా మొండికేస్తారు. చాలా రాష్ట్రాలు సైతం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిని ఒకచోటుకు చేర్చాలంటే $300 బిలియన్ కన్నా ఎక్కువ ఖర్చయ్యే అవకాశముంది. పైగా ఇది అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘించినట్లవుతుంది.